ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచి చక్కటి ధన్యత అవకాశం మనకి ఇచ్చారు. అందరిని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన గణనామానికి మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ఆశీర్వాదాలు పొందాం. బైబిల్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాక్షలు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. అంతేకాదు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించునుగాక. తలవంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మేము దర్శించడానికి, మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించడానికి మీరు ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలపు వేళ అనుదినము ఈ యొక్క కార్యక్రమంలో నీ యొక్క ఆత్మచేత నడిపిస్తూ బలపరుస్తుంది వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుతున్నారని విశ్వసిస్తూ నిశ్చితమైన ఈ దినం కూడా నడిపించి బలపరచండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా చదువు ప్రియులారా, చదవనటువంటి ఈ మాట అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి తెలియజేస్తూ, విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి దేవుని యందు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకు దేవుని యొక్క ప్రేమలో స్థిరమైనటువంటి పునాది ఉన్నది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఈ భాగంలో ఇంచుమించుగా 6వ వచనం నుండి 11వ వచనాలు అనే భాగం, దానిలో ఉన్న సారాంశం ఏంటనంటే అంతిమ రక్షణ, ముక్తి స్థితి, నిశ్చయత. అంతేకాకుండా మనము విశ్వాసుల కాకముందు, క్రైస్తవ జనాంగముగా ఏర్పాటు చేయబడక ముందు ఆ స్థితిని వర్ణించడానికి పౌలు వాడినటువంటి సందర్భం ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. మనకు ఏకైక నిజదేవుడు ఉన్నాడని, ఆయన కన్నా మన పాపాలే ఎక్కువ మనకు ఇష్టమని, కాబట్టి ఆయన మనము కోరుకోవట్లేదు, ఆయనను బట్టి ఆనందించేటువంటి స్థితిలో మనం ఉండట్లేదు. అలాంటి స్థితి కూడా ఉంది. అందువల్లే మనం ఆయనకు శత్రువులమైనామని చెప్పి ఆ భాగం చెప్తా ఉంది. ఎందుకంటే పాపం అంతా కూడా ఆయనకు విరోధమే. ఎప్పుడు కూడా దేవుడు పాపాన్ని అంగీకరించడం, దేవునికి వ్యతిరేకమైనదని పక్షంగా ఉండడం, ఆయనకు శత్రువులుగా ఉండడమే. ఇక్కడ ఆ మాట ఈ 6 నుంచి 11 వచనాల మాట మనం చూస్తాం. అంతేకాకుండా మనలను మనము మంచివారిగా చేసుకోవడానికి, మనలను మనము గొప్పగా ఎంచుకోవడానికి, పాపం చేయడం మానేయడానికి, దేవునితో స్నేహితులుగా అవ్వడానికి మనకు శక్తి లేకుండా పోయింది, సరైనటువంటి మార్గము లేకుండా పోయింది. ఇవి మనకు కష్టతరమైనవి మాత్రమే కాదు, కానీ అసాధ్యాలు కూడా గమనించాలి. కొన్నిసార్లు మనుషుల యొక్క ఉపదేశించేటువంటి ముక్తి మార్గాలు, మన దేశంలో విశేష ప్రఖ్యాతి నొందినటువంటి మార్గాలు అంటే జ్ఞాన, కర్మ, భక్తి మార్గం ఎంత అసాధ్యమో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు. అయితే మనము చేయలేని దానిని, మనకి ఏదైతే అసాధ్యమని మనం అనుకుంటున్నామో, ఏది మన వలన కాదు అనుకుంటున్నామో దాన్ని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు వచ్చి మన స్థానములో మరణించి మనకు బదులుగా ఆయన శాపముగా మార్చబడి మన పాపాలన్నిటిని కూడా మన మీద నుండి తొలగించేశాడు. గమనించాలి, మనము ఆయనను నమ్మినప్పుడు క్రీస్తు రక్త మూలముగా మనల్ని నిర్దోషులుగా ఆయన లెక్కించాడు. ఆ నిర్దోషత్వమే మనల్ని నీతిమంతులుగా చేసింది. అందుకే చదవబడిన మాట్లాడింది కదా, మనము ఆయన అతిశయపడాలి. ఎందుకంటే పాపము నుండి మనల్ని నిర్దోషులు లెక్కించి మనలను తన స్నేహితులుగా చేసుకున్నాడు ఆయన. అంతేకాకుండా మన అనుభవాన్ని, మన దృక్పథాన్ని మొత్తం పూర్తిగా మార్చేశాడు. లోక సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనదిగా
తన ఆత్మను మనలో ఉంచి ఆ ఆత్మ ద్వారా నడిపిస్తూ మనలో ఒక నూతన సృష్టిగా చేశాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. గమనించాలి, క్రీస్తు చూడండి, ఈ 9-10 వచనాలు గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ దగ్గర వెళ్ళలేనటువంటి దేవుని ప్రేమ మీద ఆధారపడి మనకు నేర్పిస్తున్నది మాట ఏంటంటే, విశ్వాసులు ఇంకనూ అపనమ్మకంతో ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు తన బిడ్డలైనటువంటి విశ్వాసులందరి కొరకు చనిపోయాడు. వారిని నమ్మినప్పుడు వారిని నిర్దోషులుగా ఎంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా హల్లెలూయా. ఎంచి తనకు స్నేహితులుగా ఆయన చేసుకున్నాడు. చూడండి, ఇది ఏమాత్రం కూడా తిరుగులేనటువంటి సత్యం. ఆయన మనలను అనగా విశ్వాసులుగా ఉన్న వారందరినీ ఆ విధంగా రక్షణ స్థితిలో ఉంచుతూ వారి కొరకు తాను చనిపోయినప్పుడు ఆయన ప్రారంభించిన పనిని ఆయన పూర్తిగా ముగిస్తాడన్నది మరింత తిరుగులేనటువంటి సత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ దేవుని కోపం గురించి వ్రాయబడింది 9వ వచనంలో. దేవుని కోపం గురించి వ్రాయబడింది అంటే పాపములో నిలిచి ఉండే వారందరిపైకి రాబోతున్నటువంటి దేవుని యొక్క పవిత్రమైన కోపం. క్రీస్తు ప్రభువారు విశ్వాసులందరినీ కూడా దాని నుంచి రక్షిస్తాడు కూడా. అయితే ఎందుకోసము అనేటువంటి ఆలోచన చేయగలిగితే దేవునికి దేవుని కారణం ఏంటంటే ఆయనతో మనల్ని సఖ్యపరుచుకున్నాడు. విశ్వాసులు ఆయనకు ఆయనలో ఏకమయ్యారు. గమనించి మన కోసము విజ్ఞాపనలు చేయడానికి, మన కోసం ప్రార్థన చేయడానికి ఆయన శాశ్వతంగా జీవించే ఉంటాడు. అందువల్లే మనం ఏం చేయాలంటే అంతం వరకు క్షేమంగా భద్రంగా ఉండగలుగుతాం కూడా. అయితే ఈ ప్రశ్న ఏంటంటే, విశ్వాసులు తమ నమ్మకం మానుకుంటే ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు వారికి చేసినది, ఇప్పుడు చేస్తున్నది అలాగా ఉండగానే నశించిపోరా అని అంటే దీనికి జవాబు ఉంది. ఏంటి ఆ జవాబు అంటే, అంతవరకు వారు విశ్వాసములు అలా నమ్మకంగా కొనసాగేలాగా ఆయనే చేస్తాడు. కనుక విశ్వాసులను సంరక్షించడానికి, భద్రంగా ఉంచడానికి ఆయన తీసుకున్న చర్యలన్నీ కూడా దేవుడు మన నమ్మకం అనే అత్యంత ప్రాముఖ్య విషయంలో మనలను తప్పించకుండా తప్పించకుండా కాపాడలేడు అనుకోవడం అనేది బుద్ధికి ఏమాత్రం కూడా అనుగుణము కాదు. బైబిల్కి అంతకంటే అనుగుణం కాదు. కనుక ప్రియులారా, ఆయనలో మనకి ఆయన ప్రేమలో మనకి స్థిరమైన పునాది ఉందని ఈ భాగం చెప్తుంది. అక్కడ 3 మాటలు ఉన్నాయి. శత్రుమై ఉండగానే, పాపులమై ఉండగానే, చనిపోయాడనేటువంటి 3 విషయాలు ఉన్నాయి. కనుక నీతిమంతుల కొరకు ఒక వ్యక్తి చనిపోవడం అరుదు, కానీ పాపుల కొరకు ఒక మనిషి నీతిమంతుడు చనిపోయాడంటే చాలా గొప్ప విషయం. కనుక ఆయన ప్రేమలో మనము స్థిరమైన పునాది వేసుకోవడానికి ఒక చక్కటి మార్గాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ మార్గంలో పయనిస్తూ ముందుకు వెళ్దాం. దేవుడి మాట మన కొరకు దీవించును కాక. తల్లంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం కారణబుద్ధుల స్తోత్రాలు, మహోన్నతుల మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరొకసారి నూతన ఉదయకాలంలో శ్రేష్టమైనటువంటి వాక్యం, అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు అందరి హృదయాలకు అందించారు. స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా జరిగిస్తూ బలపరుస్తూ అనేక మందిని ఆత్మీయంగా మేలుతో నింపుతూ ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు వందనాలు. నీ చిత్తమైతే ఈ దినమంతా కూడా ఈ మాటల చేత ఒకరినొకరిని బలపరిచి ఆత్మీయంగా స్థిరపరిచి ఘనత మహిమ సమస్య మీరు పొందుకోండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.